One more epic journey to the Tirumala by walk started. 270 plus KMS 7 days 30 plus family members, united as one to complete this epic devotional trip. Come, let's witness the most auspicious journey. Day 1 target 47 km September 27th, 2025. హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్. అన్నట్టు నేను ఇంతకుముందు లాస్ట్ బ్లాగ్లో అయితే ఒక పెద్ద అప్డేట్ ఉందని చెప్పా కదా. ఆ అప్డేట్ ఏదో కాదు, మా తిరుపతి పాదయాత్ర తిరుమల పాదయాత్ర 2025 అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. సో ప్రస్తుతానికైతే ఆల్రెడీ మేము స్టార్ట్ అయ్యి 3 అవర్స్ అయితే అయ్యింది. అర్లీ మార్నింగ్ 3 o'clockకే స్టార్ట్ అయ్యాము. సో ఇంకా అప్పుడు అలా ఫుల్ చీకటి ఉంటుంది, ఒకేసారి వెళ్తురు వచ్చిన తర్వాత బ్లాగ్ చేద్దాం అనుకున్నా. ప్రస్తుతానికైతే మా ఊరు నుంచి ఒక 13 కిలోమీటర్స్ 14 వచ్చింటామా డాడీ, 13 కిలోమీటర్స్ వచ్చి కొత్త చెరువు అన్న ఊరిలో కాఫీ స్టాప్ అయితే తీసుకుని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మీకు నా పాత సబ్స్క్రైబర్స్కి అయితే ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎన్ని డేస్ ట్రిప్ ఏమి ఎక్కడ అని. చూడండి, మా వాళ్ళంతా కాఫీ అవి అయితే తాగుతున్నారు. సో ఇక్కడ మా డాడీ, యాక్చువల్లీ ఇది 7 days ట్రిప్ అనమాట. మీన్స్ 7 days యాత్ర. 7th day కొండ అయితే ఎక్కుతాము. అరౌండ్ 270 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ప్రస్తుతానికి మేము ఫస్ట్ 14 కిలోమీటర్స్ మాత్రమే కంప్లీట్ చేసాం, ఇంకా 250 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో అదే ఇవాళ టార్గెట్ 45 కిలోమీటర్స్ అనమాట. ప్రస్తుతానికి మా ఊరి నుంచి ఒక 14 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఇంకా ఇవాళ టార్గెట్ 30 కిలోమీటర్స్ ఉంది. సో వీళ్ళందరినీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ లాస్ట్ ఉండేది నా ఫ్రెండ్, వాడు నాగేంద్ర ప్రసాద్ అని, ఫస్ట్ టైం పాదయాత్రకు రావడం. ఆ సెకండ్ ఉన్న ఆయన అది ఆల్రెడీ ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే తెలిసే ఉంటుంది వీళ్ళందరూ ఎవరని. కొత్త సబ్స్క్రైబర్స్ కోసం నేను ఇంకోసారి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇక్కడ మా అన్న, మా తమ్ముడు, ఇక్కడ మా పెద్ద బావ, వైస్ కెప్టెన్ ఆఫ్ ద టీమ్ అనమాట. మామ హాయ్ చెప్పు, వైస్ కెప్టెన్ ఆఫ్ ది టీమ్. ఇక్కడ మా ఇంకొక అన్న. సో ఇక్కడ మా డాడీ కెప్టెన్ అనమాట, అసలు పాదయాత్ర టీం మొత్తానికి కెప్టెన్ అన్న. అండ్ ఈయన ది మోస్ట్ ఇంపార్టెంట్ మా పెదనాన్న. అసలు పాదయాత్ర మొట్టమొదటి స్టార్ట్ చేసిందే మా పెదనాన్న అనమాట. ఒక్కడే ఒకసారి ఉత్తకాలతో అయితే వెళ్ళొచ్చాడు. ఇంక ఇక్కడ మా డాడీ ఫ్రెండ్, మామ హాయ్ చెప్పు మామ. మా డాడీ ఫ్రెండ్, ఇంకొక ఈయన మా ఊరు ఆయన, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. సో అందరం కలిసి అయితే పాదయాత్ర వెళ్తున్నాం. ఇంకా పుట్టపర్తిలో ఇంకొక 2 జాయిన్ అవుతారు, మా అన్న ఇంకొక బావ. సో వాళ్ళు వచ్చాక వాళ్ళని ఇంకోసారి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫ్రెండ్స్, కొచ్చెరులో అయితే మొత్తానికి కాఫీ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇంకా టువర్డ్స్ పుట్టపర్తి అయితే స్టార్ట్ అవుతున్నాము. సో ఇంతకుముందు ఇప్పటివరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కొత్త సబ్స్క్రైబర్స్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా మంచి కంటెంట్ అయితే ఉంటుందన్నమాట. అసలు పాదయాత్ర 1 చాలా మంచి సక్సెస్ అయితే అయ్యింది. సో పాదయాత్ర 2 2025 కూడా సక్సెస్ చేస్తారని ఆశిస్తూ, మా ఫ్రెండ్ ఫస్ట్ టైం అనమాట పాదయాత్ర రావడం. వీడు నా క్లాస్మేట్. సో ఇలా మంచి ఎక్స్పీరియన్స్ ఇప్పిద్దామని అయితే పిలుచుకొని వచ్చాను. చూడరా, వీడు అసలు వీడియో తీద్దు నాకు అన్నాడు, కానీ వాడి ఎక్స్పీరియన్స్ కనుక్కుందాం నీదా స్లోగా. గైస్, బుక్కపట్నం చెరువుకి అయితే చేరుకున్నాము. ఈ చెరువు చాలా చాలా ఫేమస్ అనమాట. మన అనంతపూర్ డిస్టిక్లోనే 2nd లార్జెస్ట్ చెరువు ఇది. చూడండి, ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయల కాలంలో తవ్విన చెరువు ఇది. ఇప్పుడు ఇది నడవడం పెద్ద టాస్క్ అనమాట. ఇలా వెళ్ళి అలా రౌండ్ కొట్టి మరి అలా వెళ్ళాలి. పెద్ద సర్కిల్ లాగా ఉంటుంది. చూడండి, అసలు ఫుల్గా వాటర్ అయితే వచ్చేసాయి. లాస్ట్ టైం చూసింటే మీరు ఇన్ని వాటర్ అయితే ఉండవు. మేము లాస్ట్ టైం పాదయాత్ర వచ్చినప్పుడు. ఇక వైస్ కెప్టెన్ ఫుల్ జోష్లో ఉన్నాడు. టిఫిన్ ఏం తినాలా అని సందిగ్ధంలో పడ్డారు. సో ఇక్కడ మా బాబాయ్, మీరు లాస్ట్ టైం చూసిండ్రు, లాస్ట్ టైం వేరే వర్క్స్ ఉండి రాలేకపోయారు ట్రిప్స్కి. సో ఈసారి అయితే వచ్చారు. ఇన్ డీటెయిల్గా లంచ్కి అందరూ మీన్స్ ఆటోలు ఇవాళ కాస్త లేట్గా జాయిన్ అవుతాయి. మాకు వచ్చిన తర్వాత ఇన్ డీటెయిల్గా అందరినీ చూపిస్తాను. గైస్, అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా, అదే పుట్టపర్తి అనమాట. ఇంకా చూడండి, అక్కడ స్టార్ట్ చేసాము బుక్కపట్నం చెరువు మీదకి. అక్కడ నుండి వస్తూనే ఉన్నాం ఇదంతా రౌండ్. ఇది ఒక్కటి నడవడానికి చాలా టైం పడుతుంది. అది పుట్టపర్తి అనమాట. మేమైతే పుట్టపర్తి ఊరిలోకి వెళ్ళాము. పుట్టపర్తి బయట నుంచే కర్ణాటక నాగేపల్లి క్రాస్ అని వస్తుంది. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతాం టువర్డ్స్ నల్లమాడ. ఇంక ఇవాళ మేము ఇప్పటివరకు ఒక 18 కిలోమీటర్స్ అయితే వచ్చి ఉంటాము. టోటల్ 45లో 18 అంటే ఇంకొక 27 కిలోమీటర్స్ ఉంటుంది ఈరోజు టార్గెట్ అంతే.
సో ఎర్లీ మార్నింగ్ లేచి రావడానికి ఇది ఒక బెనిఫిట్ అనమాట. సన్ రాకనే అంటే ఎండ రాకనే త్వరగా కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ప్రస్తుతం ఇంకా బుక్కపట్నం చెరువు మీదే వెళ్తూ ఉన్నాము. లొకేషన్స్ చాలా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఎవరన్నా నా సబ్స్క్రైబర్స్లో పుట్టపర్తి వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి గైస్ మీది పుట్టపర్తి అని. గైస్ అదిగోండి పుట్టపర్తి అంత దూరంలో ఉంది. మొత్తానికైతే బుక్కపట్నం చెరువు అయితే కంప్లీట్ చేసాము. సో రెస్ట్ తీసుకుందామని చెప్పి అందరం ఇక్కడైతే సేద తీరుతున్నారు. ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ అడుగుదాము. ఏరా సో వెల్ గుడ్ మామా ఏమని చెప్పుకోవాలా? నొప్పులు ఏమైనా స్టార్ట్ అయినాయా? వైస్ కెప్టెన్ కాబట్టి అసలు తగ్గకూడదు ఎక్కడ. శివ అన్న నువ్వు శివ అన్న నొప్పులు మా డాడీ అల్ట్రా ఫిట్. మా బాబాయ్ ఫీలింగ్స్ తెలుసుకుందాం. చాలా గ్యాప్ అయితే వచ్చింది పాదయాత్రకు వచ్చి. బాబాయ్ గుడ్డా మా తమ్ముడు గైస్, ఇదిగోండి మా అన్నయ్య. వీళ్ళిద్దరిని కనుక్కుందాము. మా డాడీ ఇంటర్ క్లాస్మేట్ అనమాట, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఏం మామ బాగానే ఉందా? నొప్పులు ఏం రాలే ఇంకా మీకు అన్న? ఏమన్నా సెకండ్ టైం రావడం అన్నమాట. లాస్ట్ టైం వచ్చారు ఆల్రెడీ, మీరు పాత సబ్స్క్రైబర్స్ అయితే చూసే ఉంటారు. సో with a notebook and a grin, she's chasing skies I've never named while I stay in my lane, but something in the way she moves keeps ఇదిగోండి ఆసనాలు వేస్తున్నారు మా బాబాయ్ మా అన్న. ఇది కనుక అవ్వడం లేదు. లాస్ట్ టైం కూడా ఇంత ఆ స్పాట్ చూపిస్తాను ఎన్న అని దొరికిపోయింది స్పాట్. ఇప్పుడు కూడా మళ్ళీ దొరికినాడు. మా బాబాయ్ అయితే వేసేకైతే వేసినాడు ఆసనం. మేము ఎప్పుడు ఎట్ట తీస్తాడో చూద్దాం. మా బాబాయ్ ఇంకా ఆసనం విరమించండి చూద్దాం. ఇది ఒక రిస్కీ టాస్క్ అనమాట. ఎవరు నిపుణుల పర్యవేక్షణ లేకుండా చేయకండి. కర్ణాటక నాగేపల్లికి ఇంకొక 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. టిఫిన్లు అయితే అక్కడే ఉన్నాయి. సో టిఫిన్కి ముందు ఒకసారి రెస్ట్ తీసుకుందామని అందరు ఆగారు గైస్. ప్రస్తుతానికి అందరి వికెట్లు బాగానే ఉన్నాయి. ఎంత రెడీ 22 వచ్చింటామా? 23-24 కిలోమీటర్స్ వచ్చాను. అట్లా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు మామ. చూడండి గైస్, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటాడు వైస్ కెప్టెన్. అరౌండ్ 23-24 కిలోమీటర్స్ అయితే వచ్చాము గైస్. 45లో 23-24 ఇంకొక 20 కిలోమీటర్స్ నడిస్తే ఇవాళ టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. గాయస్ కర్ణాటక నాగేపల్లికి అయితే వచ్చాము క్రాస్కి. ఇలా పోతే పుట్టపర్తి వస్తుంది అనమాట. సో ఇక్కడ కొత్త క్యాండిడేట్ యాడ్ అయ్యాడు. ఇదిగో ఈయనే మా శేష అన్న, వైస్ కెప్టెన్ రైట్ హ్యాండ్. ఓల్డ్ సబ్స్క్రైబర్స్ చూసింటారు కదా. ఇక్కడ ఇంకొక వీళ్ళ తమ్ముడు రావాలి, వైస్ కెప్టెన్ తమ్ముడు ఎన్న మా పెద్దన్న అనమాట, న్యూలీ జాయిన్ అయ్యాడు. ఇంకా టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము. మా బావ నియర్ బై ఉన్నారంట, ఇంకొక 1/2 కిలోమీటర్లో. ఆయనకి టిఫిన్ స్పాట్ చెప్పేస్తాం, అక్కడికి వచ్చేస్తాడు. టైం అయితే 8:45 అయింది గాయస్. 3:15కి స్టార్ట్ అయ్యాము, 8:45 అయింది. 5.5 అవర్స్లో మేము 25 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాము. సో టిఫిన్ చేసిన తర్వాత ఇంకొక 20 కిలోమీటర్స్ మోర్ టు గో. గైస్ కర్ణాటక నాగేపల్లి దాటి ఒక 1 కిలోమీటర్ అయితే వచ్చాము. టిఫిన్ కోసం ఇక్కడ ఒక రాజ్ గ్రాండ్ అనే డాబాలో అరేంజ్ చేశారు టిఫిన్స్. సో టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా బావ రావాలి, ఆయన ఒక 1/2 కిలోమీటర్ దూరంలో వస్తున్నాడంట. ఆయన వస్తే టిఫిన్ స్టార్ట్ చేసేసేది. చెప్పా కదండి గైస్, ఇద్దరు ఒక పేరు అని. చూడండి సపరేట్ టేబుల్ తీసుకున్నారు, ఇద్దరే కూర్చున్నారు. 2 మెంబర్స్ టేబుల్ తీసుకొని. సో గైస్ లాట్స్ ఆఫ్ మెమోరీస్ టు గో. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బావ ఆడ చెప్పులు శ్యామ్ హాయ్ చెప్పు. చూడండి గైస్ కరెక్ట్ టిఫిన్ వచ్చే టైంకి వచ్చాడు. అది టైమింగ్ అంటే, ఒక టైమింగ్, ఒక విజన్, ఒక పద్ధతి. సిగ్గుపడకుండా బయటకు అయితే పోతున్నాడు. గాయస్ ఇప్పుడే టిఫిన్ అయితే కంప్లీట్ అయింది. టైం అరౌండ్ 9:30 అయితే అవుతుంది. మేము కర్ణాటక నాగేపల్లి క్రాస్ దాటి వెళ్తూ ఉన్నాము. ఇంకా 19 కిలోమీటర్స్ ఉంది వాళ్ళ టార్గెట్. సో ఇంకొక రఫ్లీ టిఫిన్కి, అదే మధ్యాహ్నం భోజనానికి అరౌండ్ 12-13 కిలోమీటర్స్ కవర్ చేద్దామని అనుకుంటున్నాం. మా డాడీ వాళ్ళ చిన్నప్పటి ఫ్రెండ్స్ వచ్చింటే కలిసి
వెళ్తున్నారు. బాయ్ మామా. సో గైస్ నెక్స్ట్ అప్డేట్ తర్వాత ఇస్తాం. ప్రస్తుతానికి 9:30 అయితే అవుతుంది. టిఫిన్ ఇప్పుడే కంప్లీట్ చేసుకొని టువర్డ్స్ నల్లమాడ అయితే వెళ్తున్నాం. ఇవాళ టార్గెట్ 19 కిలోమీటర్స్ రిమైనింగ్. గైస్ అప్పుడే వాయిస్లో లోగా అర్థమవుతుంది కదా. టిఫిన్ తినేసి 3 కిలోమీటర్స్ అయితే వచ్చాము. సో ఇక్కడ చెట్టు అంతా ఉంటే కూర్చొని రెస్ట్ తీసుకొని నెక్స్ట్ వెంగళమ్మ చెరువు అని ఒక పెద్ద మిట్ట వస్తుంది, ఆ మిట్ట ఎక్కాలన్నమాట. దాని ముందు ఇక్కడ రెస్ట్ తీసుకొని బాడీ రిలాక్సెస్ అయినాక వెళ్తాము. ఇక్కడ టీ ఉంది, మా వాళ్ళు ఏమన్నా టీ తాగుతారో లేదో చూసి మనం వాళ్ళని టెంప్ట్ చేసి టీ తాగేలా చేయాలి. సో చూడండి ఇక్కడంతా రెస్ట్ తీసుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ వ్లాగ్లో అయితే ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకునేవి అన్నీ అయితే పెట్టాము. 26 నడిచిన ఫేసు, ఆ టైర్డ్నెస్, 6 కిలోమీటర్లు తాగిన మనిషి, 6 కిలోమీటర్లు నడిచిన మనిషి అప్పుడే హాఫ్ బాటిల్ ఓఆర్ఎస్ తాగేసినాడు. 9 అంట పాపం. చెప్పిన ఏదో లెజెండ్ మిత్ బావా, అల్ట్రా లెజెండ్. సో రెస్ట్ తీసుకున్నాం. బాబాయ్ స్టేటస్ అడుగుదాం. గైస్ మా బాబాయ్దే పెద్ద ఫోన్ అనమాట హోల్ టీంలో. బాబాయ్ స్ట్రెంత్ ఉందా? వీళ్ళని అడగనవసరం లేదు, వీళ్ళే. అన్న హౌ ఆర్ యూ ఫీలింగ్? ఓకే, అప్పుడే చూడండి ఎవరు చేయనండి ఎక్సర్సైజ్ చేసేస్తున్నాడు. కాస్త సెన్సిటివ్ అనమాట అండి. వీళ్ళే మా పెద్ద బావ, చిన్న బావ. కాసేపు అయినాక బావ నాకు వత్తుతావా నా? ఈసారి ఏమన్నా ఇస్తావా ఫేస్ ఫీలింగ్స్ ఎక్సర్సైజెస్? నేను ఇస్తే నువ్వు రికార్డ్ చేస్తావు. అవునవును లాస్ట్లో ఇంకా మా డాడీ ఫ్రెండ్, నా ఫ్రెండ్ వాడు ప్రసాద్ బాగానే ఉన్నాడు. వాడు కొద్దిగా కాలు నొప్పి అంటున్నాడు. సో కాసేపు రిలీఫ్ అయ్యాక ఇంకా స్టార్ట్ అవుతాం. గాయస్ ఇంకో 15 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ కూర్చుందాం రెస్ట్ తీసుకుందాం అనుకుని వచ్చాము, కానీ మా బాబాయ్ 1 అవర్ లాంగ్ బ్రేక్ అని చెప్పారు. టైం 10:30 అయింది. ఇప్పటికే మేము 30+ కిలోమీటర్స్ అయితే కవర్ చేసేసాము. ఒకసారి మా వాళ్ళు అందరినీ చూసాను చూడండి. సో గాయస్ ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుని ఆటోలు వచ్చేందుకు ఇక్కడే వెయిట్ చేద్దామంటున్నారు. చక్కటి వాతావరణం అయితే ఉంది. కాసేపు నేను కూడా పడుకొని లేచి తర్వాత ట్రిప్ కంటిన్యూ చేద్దాం. బాయ్ బాయ్ గైస్. ఒక ఆటో అయితే వచ్చింది, ఇంకా రిమైనింగ్ 2 ఆటోస్ రావాలి. ఎండకు చిన్న కొడుకు వచ్చినాడు, పెద్ద కొడుకు చిన్నోడు రావాలి. అద్దో చిన్నోడు అక్కడ వస్తున్నాడు. అదిగోండి లాస్ట్ టైం రైమ్స్ చూపించినాడు, ఈసారి చిన్నోడికి ఏం చూపిస్తాడో చూద్దాం. ఇదిగోండి పెద్దోడు. సో ఇదో కోడలు, పిల్లలు, చిన్నపిల్లలు అందరూ వచ్చేసారు. తిను మా లాస్ట్ చెల్లి అనమాట. ఇదిగోండి చిన్నోడు అన్నగారి కుటుంబం. ఇదిగోండి వాడు చూడు వస్తేనే ఏడవడం స్టార్ట్ చేసినాడు. ఫుల్ హడావిడిగా ఉంది. ఇంకా 2 ఆటోస్ అయితే రావాలి. ఫస్ట్ దీన్ని పంపించేశారు. ఇదిగోండి మా అత్తయ్య, మా మేనత్త, మోక్షిత్ గాడు. ఏరా మోక్షిత్ నడుస్తావా? పిల్లలందరూ వచ్చారు. తిను మా చిన్న చెల్లి, మాకున్న చెల్లెలో లాస్ట్ చెల్లి. మీరు లాస్ట్ ఇయర్ వ్లాగ్స్లో కూడా చూసిండరు తనని. ఇదిగోండి గైస్ ఇంకా ఫుల్ హడావిడి అవుతుంది. ఇంకా అసలైన హడావిడి పాదయాత్ర స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఇంకా మేమైతే ఇక్కడే రెస్ట్ తీసుకుంటున్నాము. ఇప్పుడు టీ తాగి ఇంకా స్టార్ట్ అయిపోవడమే. ఎవరెవరు ఫ్యామిలీ వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఉంది. మా అత్తయ్య, మా పెద్దమ్మ, ఈ పాప వచ్చి మా చిన్న బావ కూతురు. అదిగోండి ఆ పాప మా పెద్ద బావ కూతురు. ఈ పాప పెద్దయ్య దగ్గర, ఆ పాప బాబాయ్ దగ్గర ఉన్నారు. మా చిన్న చెల్లి మా హనీ. లాస్ట్ ఇయర్ 6th డే అయితే చూశారు కదా వీళ్ళని.
తిరుపతి దగ్గర వచ్చారు బాక్రాపేట తర్వాత, అక్కడ నడిచారు. తర్వాత ఈరోజు ఇక్కడ కలిశారు. ఇంకా మా చెల్లి అల్ట్రా లెసెంట్. ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్ గాడైతే కాఫీ తాగుతున్నాం. వాళ్ళైతే యాత్ర స్టార్ట్ చేసేసారు. అమ్మాయిలు కూడా జాయిన్ అయ్యారనమాట. ఇప్పుడు ముందు పెద్ద మిట్ వస్తుంది, అప్పుడు వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్లు అన్నీ క్యాచ్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే కాఫీ తాగేసి వెళ్దాం. నల్లమాడ 16 కిలోమీటర్ ఉంది. మేము కాఫీ తాగుతా వెనకబడిపోయాం. మా వాడికి పెయిన్స్ కదా, అలవాటు పడుతున్నాడు, ఫస్ట్ టైం రావడం. సో ఇప్పుడు త్వరగా మా టీంతో అయితే మేము మెర్జ్ అవ్వాలి. గాయస్, ఇక్కడ పిట్ స్టాప్ ఉంది. వెంగళమ్మ చెరువు అయితే దాటొచ్చాము. యాజ్ యూజువల్గా ఈ చెట్టు మాకు ఎప్పుడు నీడనిస్తూ రెస్ట్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో మా చెల్లెళ్ళు ఫస్ట్ టైం వచ్చారు. ఏమ్మా ఎట్టుందిమ్మా? క్లచ్ రీపోయింది. క్లచ్లన్నీ కాదమ్మా, కాళ్ళు చెప్పమ్మా. అప్పుడే గాయస్ ఇంకా 2.5 కిలోమీటర్ కూడా నడచలేదు గాయస్. చూడండి, ఈ అమ్మాయి జస్ట్ 2.5 కిలోమీటర్ నడిచింది, అప్పుడే కాళ్ళ నొప్పులు అని చెప్పి ఆగిపోతా అని చెప్తుంది. ఇంకో రీజన్ ఏంది? రీజన్ చెప్పు. జడకేసుకుంటే అది క్లిబ్బు పోయిందంట గాయస్. క్లిబ్బు పోయిందని చెప్పి పాదయాత్ర పాస్ చేస్తుంది, అంటే ఆటో ఎక్కేస్తుంది. వాళ్ళ డాడీకి సేవ చేస్తుంది. సో నేను కూడా ఇప్పుడు మా డాడీకి కాళ్ళు ఒత్తుతా గాయస్. ఈయన మా పెద్ద బావ అల్ట్రా లెజెండ్, మగజాతి ఆణిముత్యం. ఇంకా చెప్పు అని అవన్నీ రెండు ఓటమి ఎరగని ధీరుడు, సూర్యుడు, వీరుడు, అలాంటివన్నీ బావకి ఏమేమి ఉంటాయి. చెప్పులు మాత్రం డాడీ చెప్పులు తీసుకో డాడీ, ఏముంటాయి చూడు గాయస్. చెప్పేదా మా బావ ఏ దాంట్లో అయినా స్పెషల్ అనమాట. షార్ట్ ఆడపిల్లలది కదా. మా అన్న ఎనర్జీ వేస్ట్ కాకూడదని బనానా అయితే తింటున్నాడు అనమాట. అన్న బాడీ పెయిన్స్ కొద్దిగా. ఓకే ఓకే. మా మేనత్త తింటాం అత్త. ఇదిగోండి, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ ఫ్యామిలీకి ఒక గంప కింద కోడి పిల్లలాగా ఉంటారు. చూడండి, ఇదిగోండి, వీడు పెద్దోడు, వాడు చిన్నోడు, ఆయన వీళ్ళిద్దరికన్నా సన్నోడు. ఓకే గాయస్, ఇంకా నెక్స్ట్ యాత్ర సాగిద్దాం. గాయస్, కాసేపు సేద తీరుదాం మనం కూడా వెళ్ళి. చూడండి, వాగైతే వెళ్తుంది. ఇక్కడ అందరూ ఫుట్ మసాజ్ అయితే చేసుకుంటున్నారు. ఇదిగోండి, మనం కూడా వెళ్ళి కాసేపు కాళ్ళు పెట్టుకొని సేద తీరుదాం. 3 డెవిల్స్ అనమాట. మధ్యలో ఉన్నది మా చెల్లి, ఈ బ్లాక్ టీ షర్ట్ అమ్మాయి సెకండ్, లాస్ట్ ఉన్న అమ్మాయి చిన్న అమ్మాయి. హాయ్ చెప్పండి. వీళ్ళు ఇందాకే అక్కడ కర్ణాటక నాగపల్లి తర్వాత బ్రేక్ తీసుకున్నాం కదా సార్, అక్కడ జాయిన్ అయ్యారు. ఈ బ్లాక్ టీ షర్ట్ అమ్మాయి అయితే అప్పుడే ఆటో ఎక్కేసింది 2 కిలోమీటర్స్కే. వీడు మోక్షిత్ గాడు లేట్గా జాయిన్ అయినాడు, ఇంక అసలు ఆటో ఎక్కడంటున్నాడు. అందరూ రీఫ్రెష్ అయితే అవుతున్నారు. ఏం మీరిద్దరు దిగరా? డర్టీ వాటర్ అంట గాయస్, విన్నారా? చూడండి, పాపం ఎన్నకి లాస్ట్ ఇయర్ ఒకడే ఉండే, ఈసారి 2 అయినారు. పాపం ఆయన బాధ చెప్పలేనిది, ఆనందం కూడా చెప్పలేనిదే. సేమ్ ఎట్టున్నాడు కామెంట్ చేయండి గాయస్. కొరియన్ వాడు స్పిరిట్ సినిమాలో ప్రభాస్కి విలన్గా చేస్తానరే, సేమ్ వాడిలాగా ఉన్నాడు కదా వీడు. ఇదిగోండి, దుబ్బడాంగ్లీ. ఫ్రెండ్స్, వీళ్ళంతా జస్ట్ 2 కిలోమీటర్స్ నడిచి అవ్వదని చెప్పి అందరూ ఆటో ఎక్కేశారు. అందరూ ఆటో ఎక్కి వెళ్తున్నారు. పాపం వీడు వాళ్ళకు 1 అవర్లో చుక్కలు చూపించేసినాడు. ఆ దెబ్బకి 5 కిలోమీటర్స్ నడిపించేసాడంట ఒకే స్పీడ్తో. ఆ దెబ్బకి ఆడపిల్లలు అందరూ ఆటో ఎక్కి వెళ్ళిపోతున్నారు లంచ్ తర్వాత దిగుతామని. ప్రస్తుతానికైతే మా నడక సాగుతోంది. ఆ దూరంలో డాడీ వాళ్ళు వస్తున్నారు. మా డాడీ చెప్పులు చేయిపోయాయి. సో నా షూ ఇచ్చి నేను అన్న షూ మార్చాను అనమాట. సో అమ్మ వాళ్ళు వస్తే కొత్త చెప్పులు కొనుక్కొని వస్తున్నారు, అవి మార్చుకోవాలి. మా వాడికి కూడా చెప్పులు కాస్త టైట్ అయ్యాయంట, మీన్స్ అంటే సపోర్ట్ చేయడం లేదు. సో వీడికి కూడా బెల్ట్ చెప్పులు తీసుకురామని అమ్మకి చెప్పాను. సో దిస్ ఈజ్ అప్డేట్ గాయస్. టైం అయితే అరౌండ్ 12 అయిందారా ప్రసాద్? 12:30 అయిందంట గాయస్. ఇంకా మాకు రఫ్లీ 10 కిలోమీటర్స్ ఉంది అంతే. 10 to 11 కిలోమీటర్స్ ఉంటుంది టుడే టార్గెట్. కానీ మా డాడీ లంచ్కి ఇంకాస్త వెళ్ళాలి
మినిమం 5 అన్న వెళ్ళాలని చెప్పి మమ్మల్ని అయితే పరిగెత్తిస్తున్నాడు. సో నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం గైస్. అక్క ఎవరో మెరుపు తీగలాగబోతుంది గైస్, బుయ్యను ఒకే స్పీడ్లో. ఓకే గైస్, నో అఫెన్స్, నో జెండర్ బయస్, జస్ట్ సేయింగ్ గోవిందా గోవిందా అండ్ మూవింగ్ ఆన్. గైస్ వీళ్ళు చూడండి, నడుచుకోకుండా ఆటోలు వచ్చేదే కాక బాగా స్నాక్స్ కొనుక్కొని తింటున్నారు. చూడండి గైస్, ఇప్పటివరకు తినింది వీడియో ఆన్. నేనేం తిననులే. మా చిన్ని చెల్లెల ఎక్స్పీరియన్స్ ఎట్టుందో కనుక్కుందాం. ఏమ్మా, హౌ ఆర్ యూ ఫీలింగ్ ఈటింగ్ బొంగులు? నువ్వు మోక్షి దేరా నడచడం లేదు? మీ డాడీ వద్దన్నాడా? గైస్ మోక్షిత్ గాడు పాపం వాళ్ళ డాడీ పర్మిషన్ ఇవ్వలేదంట, లేదా వాడికి కాలు నొప్పించి వాళ్ళ డాడీ మీరు చెప్తున్నాడో తెలియదు. వీడు ఫుల్ అబద్ధాలు భలే చెప్తాడు. గైస్ సో బొంగులు కొన్న డిమాండ్ చూడండి గైస్. ప్రస్తుతం మేము కంబాలపర్తి అనే ఊర్లో అయితే ఉన్నాము. అప్డేట్ టైం 1 అవుతుంది. ఇంకొక 2 to 2.5 కిలోమీటర్స్ వెళ్తే లంచ్ స్టాప్ అనమాట. లంచ్ చేసి 1.5 అవర్ రెస్ట్ తీసుకొని రిమైనింగ్ డెస్టినేషన్ కవర్ చేస్తాము. ఇప్పటివరకు అయితే వైస్ కెప్టెన్ రైట్ హ్యాండ్ పిచ్చ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, అసలు ఎక్కడ డౌన్ కాకోకుండా. బాగా స్టేబుల్గా ఉన్నారా? ఓకే. ప్రస్తుతం మా పెద్ద చెల్లి చిన్న చెల్లి నడుస్తారంట. జస్ట్ ఒక 40 మినిట్స్ దూరం ఉంది లంచ్కి అని చెప్పాము, దిగడానికి వచ్చారు. ఎవరు చెప్పింది? 2.5 కిలోమీటర్. చూడండి గాయస్, వీళ్ళని మోసం చేశాడు మా డాడీ. మా డాడీ ఎప్పుడు అంతే అనమాట. డాడీ నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడండి, అది ఒక కొండ కనిపిస్తుంది కదా, కొండ అవుతలే నాన్న ఇవాళ డెస్టినేషన్ అంటుండే. అది ఒక రోజంతా నడిచినా రాదు గాయస్. చూడ ఈ పిల్ల ఎక్స్పీరియన్స్ కూడా అలా చెప్తాడు అంతే. ఈ పిల్లకి 1/2 అవర్ అని చెప్పి 1/2 కిలోమీటర్ అని చెప్పినాడంట, కానీ రఫ్లీ 2.5 కిలోమీటర్స్ అయితే ఉంది గాయస్ వెళ్ళడం. చూద్దాం వీళ్ళు ఎంత దూరం వస్తారో. ఏంటేంటి ఇప్పుడు అను? ఓకే కదా, గుర్తుపెట్టుకోండి కదా, వీళ్ళు ఆటో ఎక్కితే నేను వ్లాగ్ అయితే తీస్తాను. జస్ట్ 5 కదా, మేమైతే 36-37 నడిచేసాము. వీళ్ళు జస్ట్ 5 నడిచాం అంటుంది గైస్. చూద్దాం. మా మధ్యలో మిడిల్ సిస్టర్ అయితే రాలేదు, ఆ పిల్ల దిగలేదు, ఆటోలోనే ఉంది. జస్ట్ వీళ్ళిద్దరు వచ్చారు. ఇప్పుడు వీళ్ళకి తోడుగా నేను నా యొక్క టైమింగ్ని వేస్ట్ చేసుకుంటూ స్లోగా నడవాలి గైస్, ఓన్లీ ఫర్ దీస్ గర్ల్స్ గైస్. మా చెల్లి మోక్షిత్ గారు కూడా జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ పాపం 1/2 కిలోమీటరే అనుకుంటున్నారంట. మా ఎంత దూరం ఉందని చెప్పినారు? చూడండి గైస్, 1/2 కిలోమీటర్ అని చెప్పారంట పాపము. ఇంకా 2.5 ఉందని తెలియదు. ఏం కాలే, నడుచు. ఆటో ఎక్కకూడదు. యూ షుడ్ హ్యావ్ దట్ స్పిరిట్ ఇన్ యూ. యూ షుడ్ కంప్లీట్ దిస్ 2 కిలోమీటర్స్. ఓకే గైస్, ఈవిడ కట్టుకుంది కదా ఈ స్టైల్, వైజాగ్ స్టైల్ అంటారంట. చూడండి ఇదిగోండి పిల్లక. ఏ ఊరు స్టైల్ అమ్మా ఇది? ఏమంటారు? నీ స్టైలా? చూడండి గైస్, అడ్వాంటేజ్ ఆఫ్ హైట్ ఉన్నాడని చెప్పి చింతకాయలు పీకిస్తున్నారు మా బావతో. కనీసం ట్యాంక్స్ కూడా చెప్పుకుండా పీక్కొని వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి ఆ బ్లాక్ టీ షర్ట్ అమ్మాయి ఓతిగా స్పీడ్గా అయితే పోతుంది. చూద్దాం యాడ్ వరకు వస్తుంది బండి, ఆడబడిపోతుందని. ఇది చూడండి పాపం 1/2 కిలోమీటర్ అన్నాడు, వీళ్ళు నడచబట్టి ఆల్రెడీ మోర్ దెన్ 1/2 కిలోమీటర్ అయ్యింది. చిట్టి, వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? విల్ యూ కంప్లీట్ ద 2 కిలోమీటర్స్? ఓకే, లెట్స్ సీ. గైస్ చెప్పా కదా నేను, వీళ్ళు కంప్లీట్ చేయలేరని, అలసిపోయారని చెప్పి ఆటో ఎక్కుతున్నారు. ఇదిగోండి ఈ పిల్ల అయితే చూడండి ఎన్నికి వస్తుంది. ఆల్రెడీ ఎక్కిండే. చూడండి గైస్, వ్లాగ్ పడుతుందని దే ఆర్ డూయింగ్ మోర్ దాన్ దేర్ బెస్ట్. ఇద్దరు చూడండి నేను వెళ్ళిపోతే ఆటో ఎక్కుదామని. చూడండి గైస్, కొడుతుంది చెప్తున్నా అని. ఫ్రెండ్స్, లంచ్కి అయితే లొకేషన్ చూసాము, కానీ అసలు ఫుడ్ ఉన్న ఆటో ఇంకా రావడానికి 1/2 అవర్ పైన పడుతుందంట. ఇంకా 1 అవర్ అంట, అది ఇంకా పుట్టపర్తిలోనే ఉంది. మేమైతే ఇక్కడ ఇంకా లొకేషన్ చూసుకొని సేద తీరుతున్నాము. సో ఇక్కడ వైస్ కెప్టెన్కి పాదసేవ జరుపుకుంటున్నారు.
ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేసే బదులు కాసేపు నిద్రపోదామని చెప్పేసి ఇంకా టార్గెట్కి ఇవాళ 5 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సో తిని నిదానంగా బయలుదేరుతాము. సో ఓకే గైస్, లంచ్లో కలుద్దాం. గాయస్ ఇక్కడైతే రెస్ట్ తీసుకుంటున్నాము అందరం, ఫుడ్ రాలేదని. సో మా చెల్లి పాపం నా కోసం కాళ్ళు ఒత్తుతుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ లాట్. నా చిన్న చెల్లి పాపం అసలు ఆ పిల్ల ఒత్తదు, కానీ పెయిన్స్ ఉంటాయి అవి అని చెప్పి ఒత్తుతుంది గాయస్. థ్యాంక్ యూ సో మచ్ భావన. ఏం గిఫ్ట్ కావాలా భావన చెప్పు. బెంచ్ గారు తప్ప ఏమైనా అడుగు చెప్పు భావన. వాట్ యూ వాంట్ యాజ్ ఎ గిఫ్ట్? థ్యాంక్ యూ. ఫైనలీ ఫుడ్ ఉన్న ఆటో అయితే వచ్చేసింది గాయస్. ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిట్ ఇదిగోండి అందరు వచ్చేసారు. ఇంకా చకచక ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకొని బయలుదేరడమే గాయస్. లంచ్ అయితే అయిపోయింది, బ్రేక్ లేదు ఏంది లేదు గాయస్. క్లైమేట్ చాలా బాగుంది, ఎండ లేదని చెప్పి రెస్ట్ నీకోండి అయితే లాక్కొని వెళ్ళిపోతున్నారు. సో సాడ్. ఇంకా అమ్మ వాళ్ళు అవన్నీ ఫుడ్ అన్నీ ఎత్తి పెడుతున్నారు. ఫుడ్ అయితే చిత్రాన్నం తిన్నాం కదా, మీన్స్ అదే లెమన్ రైస్. సో ఆ నడకైతే స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి 6 ఉంది. మా చెల్లె గాయస్ అసలు ఆ పిల్ల, డాడీ క్లైమేట్ భలే ఉంది డాడీ, రెస్ట్ ఎందుకు పద అని చెప్పి పొద్దున్నుంచి ఆటోలో వచ్చి మాకు రెస్ట్ లేనికోకుండా పిలుచుకొని వెళ్తుంది. లంచ్ చేసిన తర్వాత అందరూ చాలా ఉత్సాహంగా అయితే నడక సాగిస్తున్నారు. 5 తిన్న దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఇదిగోండి మా వాళ్ళు అక్కడొకరు వస్తున్నారు. ఆటో అయితే ఇక్కడ స్టాండ్లో ఉంది. ఇంకా 4.5 కిలోమీటర్ వెళ్తే నల్లమాడ వచ్చేస్తుంది. సో స్లోగానే వెళ్దామని. మా ఫ్రెండ్ గడ అయితే అసలు కూర్చోవడం లేదు. వాడు కూర్చుంటే మళ్ళీ రీస్టార్ట్ అయ్యి ఇంజన్ స్పీడ్ ఎత్తుకోవడానికి ఒక 1/2 కిలోమీటర్ వేస్ట్ అవుతుందని స్లోగా పోతున్నాడు. అక్కడ గాయస్ ఇట్స్ రైనింగ్ గాయస్. ఇదిగోండి వాడైతే మోక్షిత్ గాడు ఇప్పుడే తీసేశాడు. మా చెల్లి కూడా తీసేసిండే, కానీ మా రిక్వెస్ట్ మీద వేసుకుంది. చూడండి సేఫ్ అయింది. చెర్రీ హాయ్ చెప్పు. అసలు రెయిన్ కోట్ సజెషన్ ఈ అమ్మాయి ఎల్లో నేను చూపిస్తా. ఈ రెయిన్ కోట్ హోల్ క్రెడిట్ గోస్ టు ఈ అమ్మాయి, బ్లాక్ టీ షర్ట్ అమ్మాయి. తన పేరు లిఖిత. అంతా చెప్పింది కానీ ఆ పిల్ల మాత్రం వర్షం తడుచుకుంటూ నేను తల మీద వేసుకొని వస్తుంది. వాడైతే ఎల్లో, వాడు ఏం పడుతుందిలే మీ ఫేస్ అని ఉన్న రెయిన్ కోట్ తీసి దాంట్లో వేసి వచ్చినాడు. ఇప్పుడు వర్షానికి తడుస్తున్నాడు. గాయస్ వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది. సో ఇక్కడ ఇది చెన్నై అనంతపూర్ హైవే పడుతుంటే అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ కింద అయితే ఉన్నాము. సో అందరూ రెయిన్ కోట్స్ కాసేపు రెస్ట్ అయితే తీసుకుంటున్నారు. సో ఇంకొక 2.5 కిలోమీటర్స్ వెళ్తే మా టార్గెట్ రీచ్ అయిపోతాం. వెళ్ళి పానీపూరి లాంటివి కాకుండా ఒక టీయో కాఫీయో తాగి భోంచేసి పడుకుంటాం. సో వీడి ఫేస్ ఎందుకో మాడిపోయిన లాగుంది. ఏమైందిరా మోక్షిత్? ఏం కాలేదా? ఈయను ఏమని చెప్పాలా? కాత్యాయిని భోంచేసేవా? గాయస్ వైస్ కెప్టెన్ మేల్, వైస్ కెప్టెన్ ఫీమేల్ పేరుగా నడుస్తున్నారు. వెనకున్న గ్రీన్ రెయిన్ కోట్ ఆయనకి టుమారో వస్తుంది పేరు. ఇంకా నుంచి అసలు ఫెవికోల్ బందమా అన్నట్టుంటారు విడవేకోకుండా పక్కనే. జస్ట్ వెయిట్ అంటిల్ టుమారో. గాయస్ ఇంకా 1 కిలోమీటరే ఉందని చెప్పి అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. దిగితేనే స్నాక్స్ అయితే తీసుకున్నాం బేకరీలో. స్నాక్స్ తినుకుంటూ వెళ్తున్నాం. వాన అయితే తుంపర్లాగా పడుతుంది గాయస్. చూడండి అమ్మ, చిట్టి, నేను, డాడీ ఆల్రెడీ వెనకొస్తున్నాడు. మా పిన్ని, మా అన్న, పిన్ని చిన్న కూతురు అందరం. సో ఇలా వీళ్ళు ఇంకా దగ్గరుంది టార్గెట్ అన్నప్పుడు రోజుకు ఒక 3-4 కిలోమీటర్స్ అయితే నడుస్తూ ఉంటారు. ఏమ్మా కలిసిపోలేదా పొద్దున్న నుంచి? ఇంకా దిగి 400 మీటర్లు కూడా కాలేదు గాయస్. సరే గాయస్ నల్లమాడ అయితే రీచ్ అయిపోయాము. అందరూ స్టేకి కూడా వెళ్ళిపోయారు. మేము లైట్గా డ్రెస్లింగ్ అవుతుంటే పానీపూరి తిందామని ఆగాము. కజిన్స్ అంతా పానీపూరి తినడానికి అయితే ఆగాము గాయస్. ఇవాళ అయితే స్టేకి వచ్చేసాము. ఫస్ట్ టైం తింటున్నాం ఈ ఊర్లో. వాడికైతే మసాలా పూరి 4, ఒక పానీపూరి చెప్పాము. ఎలా వస్తాయో చూడాలి. గాడ్స్ గ్రేస్ బాగుండాలని కోరుకుంటున్నాను.
గైస్ ఫైనలీ డే 1 డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే పిచ్ డార్క్ ఉందనమాట. నల్లమడలో ఒక ప్రైవేట్ స్కూల్లో మాకైతే హాల్ట్ ఇచ్చారు. ఇక్కడ ప్రిన్సిపల్కి, ఇక్కడ మేనేజ్మెంట్కి చాలా చాలా థ్యాంక్స్. సో ఇక్కడ మా వాళ్ళు అయితే మెస్ హాల్లో డిన్నర్ అయితే చేస్తున్నారు. నేను ఇప్పుడే స్నానం కంప్లీట్ చేసి వచ్చాను. యాక్చువల్లీ 5 అంతా వచ్చేసాము ప్లేస్కి, కానీ ఫుల్ అలసిపోయి కాసేపు అలా పడి ఎక్సర్సైజ్ చేసుకొని ఛార్జింగ్ 10% ఉంది. ఛార్జింగ్ పెట్టుకొని ఇప్పుడు వాక్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. సార్ లోపలికి పోదాం పదండి, చూపిస్తా. మా ఒకసారి గ్యాంగ్ మొత్తం లోపలే ఉంది, ఎవరెవరు ఉన్నారేమని చూపిస్తా. గైస్ మొత్తం పాదయాత్ర స్క్వాడ్ మొత్తం ఇక్కడే ఉంది గైస్. అందరూ భోజనాలు చేసి రెస్ట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నారు. ఇదిగోండి చూడండి, మా పిన్ని బాబాయ్, మా పెద్దమ్మ, వీళ్ళిద్దరు కపుల్, చిన్న బావ చిన్నక్క. సంపుతున్నారు కదరా పిలుచుకొని పిలుచుకోకుండా. సో మా చెల్లి, ఇంకా నా చెల్లి, మా అమ్మ, మా అక్క, మా పెద్దమ్మ, మా అమ్మమ్మ గాయస్, మా అమ్మమ్మ, మా మేనత్త, అందరూ పాము తినే దాంట్లో బిజీ ఉన్నారు. వీడు అల్లుడు, పెద్ద బావ కొడుకు. సో గైస్ తినేసి మీతో అయితే మాట్లాడతాను. ఏం బావా, బాడీ పెయిన్స్ తగ్గినాయా స్నానం చేసినాక? అందరూ ఒకసారి ట్యాబ్లెట్స్ వేసుకొని అయితే పడుతుంది. హోల్ స్క్వాడ్ ఇదే గాయస్, ఇదిగోండి అదంతా బిగ్ ఫ్యామిలీ. గాయస్ చూసారుగా మా హోల్ స్క్వాడ్ని. భోజనం అయితే అయిపోయింది. ఇంకా మాకైతే ఆ రూమ్స్ అలాకాట్ చేశారు, అంటే హాస్టల్ పిల్లలకు ఉన్న రూమ్సే. ఇంక ఇప్పుడు వెళ్ళి ట్యాబ్లెట్స్ వేసుకొని రిలాక్స్ అయి పడుకోవడమే. సో గాయస్ ఓకే రా ఇస్తా. సో అందరికీ ట్యాబ్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసి వేసుకొని పడుకుంటాము. ఇవాళ టార్గెట్ 46 గైస్. ఇవాళ ఈవినింగ్ 5కే కంప్లీట్ చేసేసాము. సో టుమారో కూడా నాకు తెలిసి 3 or 3:30కి మరీ వాక్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు అయితే నల్లమాడలో ఉన్నాము, రేపు నల్ల చెరువు అనమాట. ఇక్కడ నుంచి అంతా 35 kilometers 36 kilometers వస్తుంది. ఇవాళ అయితే 46 నడిచాము. టుమారో 10 kilometers స్పేర్ అనమాట. ఇంకా త్వరగా రీచ్ అయ్యి లేదా నిదానంగా వెళ్తూ జాలీగా వెళ్ళొచ్చు. ఈరోజు అయితే పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి, రేపటికి అలవాటు అయిపోతుంది. మా వాడు ఫస్ట్ టైం కదా పాపం, నొప్పులకి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకొని ఇంకా ఓకే గాయస్, ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్స్లో వీడియోస్ అయితే చాలా చాలా వస్తాయి గాయస్. సో దిస్ ఈజ్ యువర్ కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.